నమస్తే అన్న, మీ పేరన్నా? నా పేరు శ్రీనివాస్. శ్రీనివాస్. ఏ ఊరు? కటారకొండ మండలం? స్నేహిల్ మండలం. ఇది కావేరి బంపర్ ఎక్కడ తెచ్చుకున్నావు? డోన్లో. ఎలా ఉంది తెగులు? ఎలా ఉంది? కాయ ఎలా ఉంది? తెగులు తక్కువనే ఉంది, పంటకైతే బాగుంది, పంటకేం ఇబ్బంది లేదు. ఒక కాయ కానీ బాగా సైజు లావు వచ్చింది. ఎన్ని ఇండ్లు ఉన్నాయి? 5 ఇండ్లు ఉన్నాయా? 5, 6, 7, 10 వరకు ఉన్నాయి కాయలు. 10 వరకు నిలబడతాయి బాగా పెట్టుకుంటే. భూమి ఎంత బాగా ఉంది, ఎంత కాయ మాత్రం బాగా పట్టింది. కాయ సైజు అట్నే వస్తుంది బాగా. దాంట్లో 5 బుగ్గలు వస్తాయి. 5 బుక్కలు బాగా. కొన్ని దాంట్లో తెగులు బాగా తట్టుకోయింది, కాయ బాగా లావు ఉంది. పెయ్యి వరకు హైట్ ఎంత హైట్ నా హైట్ వచ్చినా కూడా కాపు కరుచుకుంటుంది. చాలా ఎదిగితే బాగుంది, మంచి వెరైటీ. ఎన్ని రోజుల పైర? 110 రోజులు. 110 రోజుల పైర. నీకు ఇబ్బంది అయితే ఏం లేదు ఇప్పుడు? ఏం లేదు. ఇప్పుడు ఈ చెట్లు చనిపోయినా కూడా మనకి రిజల్ట్ అయితే పచ్చి బాగా కాయ. కావేరి బంపర్ బాగుంది. ఇంకా మీ తోట రైతులు కూడా చెప్పన్నా బాగుంది కదా నీకైతే ఇప్పుడు? కాకపోతే ఇలాంటి విత్తనం మనం చేసుకోక ఇట్లాంటి వాళ్ళని మీకు కలసక కూడా చాలా ఇబ్బంది. మనం ఏదోటి పోతాం, టౌన్కి వెళ్తాం, తెచ్చుకుంటాం, నాటుకుంటాం, వేసుకుంటాం, మళ్ళీ ఇది రాలని మళ్ళీ సరి చేసుకుంటాం. ఎన్ని మాటలు స్ప్రే చేసినావు దీనికి ఇప్పటికి? ఇది 4 మాటలు చేసి 4 మాటలు స్పేర్ చేసినాను. కాయ అయితే ఈ విధంగా ఉంది కదా బాగా. ఇట్లాగా మొత్తం అంతా ఇట్లా భూమి చిన్న చెట్టు అయినా కూడా కాయ అయితే తక్కువనే ఉంది. చివరి వరకు కాపు ఇప్పుడు కూడా పోతూనే ఉంది, ఇంకా ఆగలేదు, కాపు పోతూనే ఉంది. మొగ్గ కానీ పెద్ద రాలేదు. అంత వర్షం మొన్న నీకు కూడా 3 తల్లి వేసినాను అంతే. 10 మంది రైతులు చెప్పండి అన్న, బాగుంది కదా ఇత్తనం? ఇత్తనం అయితే బాగుంది. ఇంత ముందు కూడా వేసినాను కానీ ఇంత కాపు చూడలే. కాబట్టి ఇలాంటి వాళ్ళని కలిసాకనే మీకు కొన్ని ఇబ్బందులు. ఇత్తనానికి దీనికి చాలా వేరే ఉంది. చాలా బాగుంది, చాలా బాగుంది. ఓకే అన్న, థ్యాంక్ యూ.